గురు ఇలా మంచిగా పల్లెటూరి స్టైల్ నాటు పలావ్ తినాలంటే ఏం చేయాలి? వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్. ముందుగా 3 పచ్చిమిర్చి చీలికలు, 4 యాలకులు, 5 లవంగాలు, ఇంచి చెక్క, పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 బిర్యానీ ఆకు తీసుకోండి. పొయ్యి బిర్యానీ గిన్నె పెట్టి నెయ్యి ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు ఉంటే జీడిపప్పు కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ ప్లేట్ లో ఉన్న దినుసులతో చేసిన మసాలా పౌడర్ కూడా ఓ స్పూన్ వేసుకోండి. అవన్నీ ఓ నిమిషం ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసి నేను ఇందులోకి చికెన్ ని ఉడకపెట్టిన వాటర్ వేస్తున్నానండి. 1/2 kg బాస్మతి బియ్యం నానబెట్టాను. బియ్యం క్వాలిటీని బట్టి గ్లాసున్నర నుంచి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత బిర్యానీ ఆకులు తీసాను. ఇలా 60% రైస్ ఉడికిన తర్వాత ఇంకా పలావ్ కి ఇలా దమ్ ప్రాసెస్ చేయండి. ఇలా ఓ 20 నిమిషాలు సిమ్ లో ఉడికిస్తే టీమ్ ఇలా బయటకు వస్తుందంటే పలావ్ రెడీ అయిపోయినట్టేనండి. ఓపెన్ చేసి వాటర్ ఏమన్నా ఉందో చూసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మంచిగా గుమగుమలాడే పలావ్ అయితే రెడీ అయిపోతుంది. కింద చికెన్ కర్రీ వీడియో కూడా ఉంది. కాంబినేషన్ సూపర్.